Welcome back to our YouTube channel, Neeli Meghalalo. స్టార్ట్ చేసి కరెక్ట్ గా ఈ రోజుతో 4 సంవత్సరాలు అయిందండి. కంప్లీట్ అయిపోయింది. 5th ఇయర్ లో అడుగు పెట్టాం అన్నమాట నీలి మేఘాలలో ఛానల్. స్టార్ట్ అయ్యాక బిజినెస్ స్టార్ట్ అయింది. బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళందరూ స్టార్ట్ అయ్యారు. దాని తర్వాత హౌస్ ఆఫ్ శివాసం స్టార్ట్ అయ్యింది. సో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇన్ని జరిగాయి అనేది మాకు చాలా ఒక నమ్మకము. ఒక ఛానల్ ని స్టార్ట్ చేస్తే ఇన్ని మొత్తం ఇంత మంది మనకి మన దగ్గర ఉంటారు, ఒక ఫ్యామిలీ లాగా అని చెప్పి చాలా బిజినెస్ స్టార్ట్ చేస్తాము, ఒక టీమ్ స్టార్ట్ చేస్తాము. ఇవన్నీ కూడా 2022 లో మాకు తెలియదు. నేను చెప్తాను, అసలు కుకింగ్ ఛానల్ అండి నీలి మేఘాలలో అనేది. కుకింగ్ ఛానల్, కుకింగ్ అనేది తన ప్యాషన్. కుకింగ్ చేస్తూ చేస్తూ ఒక మధ్యలో ఒక థాట్ వచ్చింది, ఏమని చిన్న బిజినెస్ పెడదామా, ఏది ఆవకాయతో స్టార్ట్ చేస్తాం. ఆవకాయ అవన్నీ కూడా మేము నీలి మేఘాలలో ఛానల్లో చూపించాం. ఈ ఇద్దరు ఉన్నారు దానిలో, ఈ కోతులు ఇద్దరు ఉన్నారు దానిలో, వాళ్ళు చేస్తూనే ఉండేవాళ్ళు. ఇంట్లో నుంచి స్టార్ట్ చేసాం అన్నమాట బిజినెస్. సో అది కూడా మీకు ఛానల్లో చూపించాం. సో అందుకనే మాకు ప్రతిదీ కూడా చాలా మంది అనుకుంటారు ఈ 4 years సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా చేసుకోవచ్చు కదా, బయట ఒక అంతే కదా, బయట అందరిని పిలిచి చేసుకోవచ్చు కదా, అంత హంగామే మేము అనుకోలేదు. బికాస్ ఎవ్రీబడి ఈస్ బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్ అన్నమాట. శ్యామ్ గారు బిజీ, చరణ్ బిజీ, అజయ్ బిజీ, వీడి పెళ్లి అండ్ హడావాడి, వీడి బిజీ పడిపోయాడు, వీడి గర్ల్ ఫ్రెండ్స్, వాడి గర్ల్ ఫ్రెండ్. అందుకే నీకు టైం లేదు మేము పార్టీ చేసుకోవడానికి. సో మేము పార్టీ చేసుకోవడానికి టైం లేదు, సెలబ్రేషన్ టైం లేదు. అందుకే అంటే మాకు పార్టీ చేసుకోవడానికి కూడా టైం లేదు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ మీరు చూసే రోజు, ఆ ముందు రోజు మేము విజయవాడలో ఎగ్జిబిషన్ లో బిజీగా ఉంటాం అనమాట. సో ఆ రోజు చేసుకోలేము కాబట్టి మేము ఈ రోజు సెలబ్రేట్ చేసేసుకుంటాం. రేపు బయలుదేరుతున్నాం. ఓకే, కేక్ కట్ చేసేద్దాం మరి. 4 years ది రెడీయా? రెడీ. మామా అనుకోండి. నీలి మేఘాలలో హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే నీలి మేఘాలలో, హ్యాపీ బర్త్డే టు యు. ఇలా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే హ్యాపీ నీలి బర్త్డే. మేఘాలలో పెట్టామా? కొన్ని మిస్టర్ శ్యామ్, నీలి మేఘాలలో ఛానల్ స్టార్ట్ అయినప్పుడు, తర్వాత మేము కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు, అప్పుడు నువ్వు తెలుసు, నువ్వు నాకు అసిస్టెంట్గా కానీ డ్రైవర్గా చేస్తున్నావు. తర్వాత మన ఛానల్లో జాయిన్ అయ్యావు. నువ్వు కూడా కుకింగ్ మొత్తం ఎవ్రీథింగ్ ఎన్ఎం ఫుడ్స్ చూసుకున్నావు. సో ఈ ఛానల్ ద్వారా చాలా మంది నీకు కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. నీకు ఎలా అనిపిస్తుందిరా? కింద నీ పెళ్లి కింద అయ్యో అప్పుడే శ్యామ్కి పెళ్లి అయిపోయిందా, అందరూ ఐ లవ్ యూ అని చెప్పి ఎవరు రాళ్ళంతా నువ్వు పెట్టించావా కమెంట్స్? తెలిసిపోయిందా? నువ్వు పెట్టించావా? ఫ్యాన్సే కదా, ఫ్యాన్స్ రా, రియల్ ఫ్యాన్సా, డై హార్ట్ ఫ్యాన్సా? సో నీలి మేఘాలలో నీకు ఒక గుర్తింపు వచ్చిందిరా ఛానల్లో. మరి అది చెప్పరా, థ్యాంక్స్ చెప్పరా ఛానల్ కి. మా శ్యామ్ గడ్ ఇంతే అండి, చాలా షై అసలు మాట్లాడి. ఇదే మనం నేర్పిస్తేనే మాట్లాడతాడు. మహా నువ్వన్నా చెప్పమ్మా, ఇప్పటి నుంచి ట్రైనింగ్ చేయవాడిని, నేర్చుకోరా చక్కగా మహా దగ్గర. ఓకే అంట, సిగ్గులేదు అది. ఓకే రెడీ. నెక్స్ట్ ఏడు చరణ్, నీకు ఎలా అనిపిస్తుంది చరణ్? అరే అప్పటికి 4 సంవత్సరాలకి ఇప్పటికి ఎంత మార్పు ఉందిరా నీలో. ముద్రగాడే అయిపోయారు. అప్పుడు లేతగా వచ్చావు, ఇప్పుడు ముద్రగారు నువ్వు. ఇంకా అంతేరా? నీకేమైనా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందా? వద్దా? ఎందుకురా వద్దు?
ఛానల్ గురించి చెప్పరా, ఛానల్ ఏంటి, నీలి మేఘాలలో కుకింగ్ ఛానల్, మేడం ఎలా వంట చేస్తుంది అన్ని చెప్పవరా? అరే టేస్ట్ చేసేది నువ్వే కదరా. మేడం వంట ఎలా బాగా ఆర్డర్ పెట్టుకుని టేస్ట్ చేసి ఒక వీడియో క్లిప్ పంపిస్తే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి రా. నీలి మేఘాలలో ఛానల్లో తర్వాత ఫస్ట్ ఆడు జాయిన్ అయ్యాడు, తర్వాత వీడిని జాయిన్ చేశాడు, తర్వాత నిన్ను జాయిన్ చేశాడు. సో నీకు ఎలా అనిపిస్తుంది, మీ అభిప్రాయం? వీడికి పోయి 2 సార్లు మళ్ళీ జాయిన్ అయ్యేందుకు. సో ఎలా అనిపిస్తుంది రా? నీలి మేఘాలలో 4th year anniversary సెలబ్రేషన్స్ మనం బిజీగా ఉండడం వల్ల సెలబ్రేషన్స్ లేవు, తర్వాత చేసుకుందాం అనుకో. మన ఛానల్ అందరూ చూస్తారు. ఎలా అనిపిస్తుంది ఎవరైనా గుర్తుపెట్టినప్పుడు? మీరు మీ ఛానల్ వస్తారు కదండి మన ఎగ్జిబిషన్స్ లో, అవునా? అందరూ అడిగారు కదా. అసలు మంచి మంచి అభిమానులు ఏర్పడ్డారు మనకి ఛానల్ త్రూ, రైట్? సో అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీ ఎన్ఎం ఫుడ్స్ మీ మేడం గురించి చెప్పండి కొంచెం. అజయ్ చెప్పు. జెన్యూన్ థ్యాంక్ యూ రా. మీకే కాదురా, ప్రపంచానికి అమ్మని నేను చెప్తాను. షీఈస్ రియల్లీ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. దారా శంకర్, వీడు ఒక లాస్ట్ పిల్లడు, తర్వాత ఇంకొకటి జాయిన్ అయ్యాడు, తర్వాత శంకర్ చిన్న పిల్లడు. చెప్పు శంకర్, ఏంట్రా? అరే ఎందుకురా కెమెరా పెడితే ఇంత షై అవుతారు? నాకు అర్థం కాదు. మాట్లాడచ్చు కదా, ఇది కెమెరా లేదనుకుంది, మాట్లాడు. సన్నగా వచ్చేవరా నువ్వు, మంచిగా. అన్నదమ్ములా? ఏడు హేమంత్. ఏంద్రా చేతులు కట్టేసుకుని మరీ ఓవర్ యాక్షన్. చెప్పరా నీలి మేఘాల గురించి చెప్పు. మా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి, మేడం కుక్ చేసే వీడియోస్ చూసి మీరు కూడా ఇంట్లో కుక్ చేసుకోండి. ఇంకా ఎలా ఉంటే టేస్ట్ మేడం చేస్తారు? మేడం వంట చేసి మీరు తిన్నారు కూడా? మేము తిన్నాం, ఇంకా చాలా సార్లు మీకు పెట్టారు. ఇంట్లో మేము ట్రై కూడా చేసుకున్నాం. అది థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అందరూ మేడం మేడం గురించి చెప్తున్నారు కానీ మేడం గురించి అడుగుతుంటే అసలు నా గురించి ఒక్కటి చెప్పలేదండి. ఏమన్నారా? అన్నయ్య అన్నయ్య అక్కడేమో అమ్మ, ఇక్కడ అన్నయ్య. చూసారా అండి, ఇక్కడ అన్నయ్య అంట. నేను ఎందుకు అన్నయ్య? నేను ఫాదర్ అంటే ఎవరు నమ్మరు. ఓకే, అన్నయ్య అన్నయ్య దీనికి కొంచెం సరే, ఏమన్నా సరే, తప్పు చేసినా సరే, ఒక మాట అన్నా సరే మళ్ళీ నార్మల్ వచ్చి మళ్ళీ మాట్లాడతా. అట్లా కాదురా, ఇట్లా ఏంట్రా, తప్పురా అది అని చెప్పి నచ్చ చెప్తాను మంచిగా. తర్వాత మనిషి పార్టీ ఇస్తాడు, ఎవరు పార్టీ ఇస్తారు మంచిగా. ఒకసారి పబ్బు కూడా తీసుకెళ్ళండి. అది చెప్పట్లేదు ఎవరు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. రేపు కలుద్దాం విజయవాడలో. ఓకే బాయ్. అదేండి కేక్ కటింగ్ అంతా అయిపోయింది. బయట స్క్రీన్ బయట అంటే మీకు తెలియదు అసలు. మామూలుగా చాలా షై అనుకుంటారేమో, బాగా అల్లరి చేస్తారు, చాలా సరదాగా ఉంటారు అనమాట. మీకు కూడా అవి వదిలేస్తుంటాము, అసలు ఎక్కువ పట్టించుకోము, ఎందుకంటే ఒక ఫ్యామిలీలో చూసుకుంటాము. అందుకే మేమంటే వాళ్ళకి ఇష్టము, వాళ్ళంటే మాకు కూడా చాలా ఇష్టము. లైఫ్ లో ఎప్పుడైనా సరే, ఎవరినైనా సరే మనం హ్యాపీగా ఉండగలిగేటట్టు చేయాలన్నమాట. అది ఒక ఎఫర్ట్ అని అనుకుంటే మాత్రం యూ కెన్ నాట్ డూ దట్. చాలా మందికి అర్థం కాని పాయింట్ అది. నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను చాలా పెద్ద సపోర్ట్ బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు సపోర్ట్ తీసుకుంటుంది అనమాట. మామూలు కూర్చోలేదు, ఎందుకంటే చేయి చూడడానికి పెట్టుకుని ఆనుకుని పడిపోతుందేమో అని నమ్మచ్చు. నా భుజం మీద చేయి పెట్టి సపోర్ట్ తీసుకుంటుంది. నా సపోర్ట్ లేదే మా వాడు ఒక వాడికి కూడా ముందే. నీలి మేఘాలలో స్టార్టింగ్ దగ్గర నుంచి, నీలి మేఘాలలో అసలు మీరు స్టార్టింగ్ ఎపిసోడ్ చూసారా? ఇంట్లో చూసారా? మాది ఏంటిది మన క్యారెక్టర్స్ బకాసురుడు, కుంభకర్ణుడు అన్ని తెలిపోతుంటాయి కదా నోట్లో. ఆ షార్ట్ వేస్తాం చూడండి.
గగన పాతాళ లోకములన్నిటికీ యువరాజును, పాండవులందరికీ సేనాధిపతిని, భీముడి ముద్దుల తనయుడును, రాక్షస జాతి అధ్యక్షుడైన ఈ ఘటోత్కచుడు. అమ్మా మనమేమో సావిత్రి గారు కానీ స్వామి నెలకి సరిపడే సరుకులు ఒక్క పూటలోనే అయిపించేశారు స్వామి. అసలు ఎంత కానీ బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు చూసుకుంటే అనిపిస్తుంది మనం ఇలా స్టార్ట్ చేసాము అని చాలా నేను మీకు ఆ బిట్స్ కొన్ని నేర్చుకుంటాను, చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ So, యూట్యూబ్ జర్నీలో చాలా నేర్చుకున్నాను. చాలా నేర్చుకున్నాను అండ్ అలాగే చాలా మంది అభిమానం పొందామండి బికాస్ ఆఫ్ యూట్యూబ్ ఓన్లీ. చక్రవాకంలో ఇంద్ర అండ్ మొగల్రేకుల ధర్మ క్యారెక్టర్ ఎంత రీచ్ అయిందో ఆడియన్స్ కి, అది స్క్రీన్ ప్రెసెన్స్, స్క్రీన్ లోనే అంత అభిమానం సంపాదించుకున్నా. నేను పర్సనల్ లైఫ్ లో కూడా సేమ్ యూట్యూబ్ ద్వారా మొగల్ రేకులకి చక్రవాకానికి ఎంత ఫేమ్ వచ్చిందో అలాగే మా ఇద్దరికి కూడా మా నీలి మేఘాలలో త్రూ ఛానల్ అంత మంచి నేమ్ వచ్చింది. బికాస్ మేము యాక్ట్ చేయము, మేము అసలు మేకప్ వేసుకోము. స్టార్టింగ్ లో కొంచెం ఆలోచించేదాన్ని, తర్వాత ఎందుకు లిప్స్టిక్ వేసుకోకపోయినా నేను ఎలా ఉంటానో మీకు తెలుసు కదా, దట్స్ ఓకే అన్నట్టు. అంటే మన ఫ్యామిలీ కదా, మనం ఎలా ఉన్నా మనల్ని చూస్తారు, మనం ఏం వాళ్ళ కోసం డ్రెస్అప్ అవ్వక్కర్లేదు. సో ఇలా చాలా నేర్చుకున్నాం మేము మా జర్నీలో కదా. చాలా అసలు బ్యూటిఫుల్ 4 years ఎక్స్పీరియన్స్ అండి. 4 years కంప్లీట్ అయిపోయిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే 4 years కంప్లీట్ అయిపోయింది అండి. అండ్ మా నీలి మేఘాలు ఛానల్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ఒక కుకింగ్ ఛానల్ లాగా చేద్దామని స్టార్ట్ ఫస్ట్ చేసాము. ఎపిసోడ్ ఫస్ట్ దూద్ పాక్. అవును. సో ఎన్ని వంటలు చేసామంటే ఈ 4 years లో కెమెరా నేనే హ్యాండిల్ చేస్తాను. ఇప్పుడు గుర్తున్నాము, స్టార్టింగ్ లో మనము ప్రతిసారి కెమెరామెన్ ని పిలుచుకోకుండా మనం ఏం చేసేవాళ్ళం అంటే మన ఫోన్ లోనే చేసేవాళ్ళం. కానీ అప్పుడు మన ఫోన్ క్లారిటీ అంత ఉండకపోయేటప్పటికి అందరూ వచ్చేసేసి కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది అది ఇది అని అప్పుడు కెమెరా చెప్పి కొనడం జరిగింది. అప్పుడు కెమెరా తర్వాత హై ఎండ్ ఫోన్స్ ఆఫ్ కోర్స్ వచ్చేసాయి అనుకోండి. అంటే ఈ 4 years లో ఎక్విప్మెంట్ వైజ్ కూడా మైక్స్ చాలా మారాయేమో. మైక్స్ మనకి ఫస్ట్ రోడ్ మైక్స్, ఉండేది. దాని తర్వాత ఇప్పుడు చిన్న లేబుల్ మ్యాగ్నెటిక్ మైక్స్ వచ్చేసేసాము, పాకెట్ కెమెరా సో అన్ని. అందరూ అన్ని నేర్చుకుంటారు, మేము కూడా నేర్చుకుంటున్నాం అలాగే ఈ ఛానల్ ద్వారా. నా పర్సనల్ గా నేను ఒకటి చెప్పబోయేది ఏంటంటే, మేఘనా ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా టాపిక్ లైక్ తను బాగా మాట్లాడుతుంది, లొడలో మాట్లాడుతుంది, ఏదన్నా కూడా ఓపెన్ గా మాట్లాడేస్తుంది. ఇంత సెకండ్ కూడా గ్యాప్ తీసుకోదు. 2 takes 3 takes అనేది అవ్వదు అనమాట. కానీ నేను చాలా కష్టపడేవాడిని స్టార్టింగ్ లో. అసలు నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడానికి యూట్యూబ్ లో ఎలా మాట్లాడాలి అండ్ అందరికీ అందంగా కనిపించాలి, అందరికీ అందంగా అందరికి అర్థమయ్యేలా మాట్లాడాలి. 2 టేకులు తీసుకునేవాడిని, 3 టేకులు తీసుకునేవాడిని, 4 టేకులు తీసుకునేవాడిని. కానీ ఇప్పుడు మీరు ఆ కెమెరా ఆన్ చేస్తే తనగంటే నేనే ఎక్కువ మాట్లాడుతున్నా. చాలా మందికి కంప్లైంట్స్ ఉండేది, ఇందిరా గారిని మాట్లాడివ్వండి. ఇప్పుడు చెప్పరే మీరు మేఘనా గారిని మాట్లాడివ్వండి. ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్ అండి, అంటే ప్రాక్టీస్ చేస్తుంటే ఏదైనా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే వచ్చింది నాకు కూడా. నన్ను కింద నేను కార్ పార్క్ చేసినప్పుడు పైకి వస్తున్నప్పుడు చిన్నపిల్లలు అంటే 3 years 4 years బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళని అడుగుతారు, యు ఆర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ రైట్ అని. నాకు భలే నవ్వు వస్తుంది. అంటే వాళ్ళకి యాక్టర్ అని తెలియదు కదా, వాళ్ళు మొన్న ఈ జనరేషన్ మనం చేసింది ఏమీ తెలియదు కదా. యు ఆర్ వెరీ పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ రైట్, యు హావ్ వెరీ గుడ్ ఫ్యాన్ బేస్ రైట్ అని అంటారు. ఫ్యాన్ బేస్ అండ్ కమెంట్స్ వాళ్ళందరూ చదువుతున్నారంటే వాళ్ళందరూ ఇంటికి వస్తారు, మా ఇంటికి వస్తారు, చాక్లెట్స్ కూర్చుంటారు, కబుర్లు ఇస్తారు. ఎప్పుడైనా వాళ్ళని చూపిస్తాము. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ జనరేషన్ కూడా యాక్టర్స్ కి అసలు తెలియదు, వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు కానీ వాళ్ళకి అసలు మేము అంటే ఈ మధ్య యాక్టర్స్ గా తెలియదు కానీ బట్ మొన్న శంబాలో చూసారంట వాళ్ళు జీ తెలుగులో. సార్ ఒకరు వచ్చి సార్ అంటారు, ఒకరు వచ్చి అన్న అంటారు, ఒకరు వచ్చి అంకుల్ అంటారు. ఈ పిల్లల్లో అందరూ ఒక్కొక్కరు వచ్చి అసలు ఆ క్యారెక్టర్ భయవేసింది మాకు, కానీ భలే చేశారు యాక్టింగ్ అని చెప్పి ఆ పిల్లలు చెప్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించింది. అంటే దే ఆర్ వెరీ క్యూట్ అండి. ఉంటే ఇక్కడే ఉంటారు, మా కింద ఫ్లోర్ లోనే ఉంటారు, మా బ్లాక్ లోనే ఉంటారు. ఈసారి వచ్చినప్పుడు నిజంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్, నేను కూడా వాళ్ళ బ్యాచ్ లో జాయిన్ అయిపోదాం అనుకుంటా అప్పుడప్పుడు. అసలు టైం తెలియదు వాళ్ళతో వాళ్ళ మాట్లాడుతుంటే. కోరిక ఏంటంటే, ఆంటీ మీరు కుకింగ్ బాగా చేస్తారు కదా, ఒక రోజు ఒక పని చేయండి, మమ్మల్ని అందరినీ పిలవండి,
పిలిచి మీరు కుక్ చేయండి, మేమందరం ఒక సండే వచ్చి మీతో లంచ్ చేస్తాం అన్నారు. తప్పకుండా. కాకపోతే నాకున్న పనుల్లో పాపం వాళ్ళందరినీ కానీ ఒక invite రోజు నిజంగా చేయలేకపోతా. వాళ్ళని పిలిచి ఒక బ్లాగ్ తప్పకుండా వాళ్ళని చేద్దాము. పిలిచి వాళ్ళకి లంచ్ పెడతాను Lunch నేను. పెడదాం, ఖచ్చితంగా మంచిగా పిల్లలందరినీ అందరూ పిలిచి Yeah. ఒకసారి లంచ్ పెడతాం. నీలి మేఘాలో హస్ గివెన్ సో మచ్. So much. ఇందిరా గారు అన్నారు నాకు మాట్లాడటం చేత కావట్లేదని చెప్పి. హలో, సో ఆయనే మాట్లాడతారు, నేను వెనక్కి వెళ్తున్నాను. నువ్వు ఇక్కడ ఎదురుగా ఉంటే నేనేం మాట్లాడతానమ్మా? పక్కకి వెళ్ళిపోనా? సేమ్ యాక్షన్. సేమ్ యాక్షన్. నేను ఎన్ని టేక్స్ అయినా ఒకటే పర్ఫార్మెన్స్, సేమ్ డైలాగ్ ఉంటుంది. అదే నాలో ఉండే గొప్పదనం. వాట్ ఎవర్ అండి, మా ఆడియో నాకు నవ్విస్తూ ఉంటుంది, నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అది ఓన్లీ నన్ను ఏడిపించగలిగే కెపాసిటీ, నవ్వించగలిగే కెపాసిటీ ఈ వరల్డ్ లో ఉన్నది ఒకే ఒక్కరికి, అది నా వైఫ్. నవ్వించే కెపాసిటీ కూడా నాకే ఉందా? Yeah. అబ్బో కొంచెం జరుగు, Happy- నాకు కూడా play. హ్యాపీగా ఉంచాల్సింది అండ్ ఏడిపించాల్సింది ఈ రెండు వ్యక్తులు మా ఆవిడ నన్ను ప్రపంచంలో, ఇంకా మా అమ్మ నాన్న తర్వాత. నేను ఒకే ఒక మాట చెప్తాను నాన్న నీకు. Yeah, చెప్పు. నీకు, జనంకి, అందరికి, టు ద పీపుల్ ఓవర్ దేర్, ఎవరి లైఫ్ ఈజీగా ఉండదండి. ఎవరికి కావాల్సిన స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి కావాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. యూట్యూబ్ అనేది ఒక హ్యాపీ ప్లాట్ఫామ్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ హ్యాపీ థింగ్స్ జరగాలి అన్నది నేను అనుకుంటాను, ఇంద్ర అనుకుంటారు. సో చాలా ఈ సంవత్సరాల్లో చాలా మంది మమ్మల్ని ట్రోల్ చేశారు, చాలా ట్రోల్ చేశారు. లేకపోతే మాకు Negative comments. అనవసరమైన అడ్వైజులు మాకు మేము అడగకుండానే మాకు అడ్వైజులు ఇచ్చారు, లేకపోతే మా రిలేషన్షిప్స్ ని క్వశ్చన్ చేశారు. చేసినా సరే మేమిద్దరము ఒక్కటే లైఫ్ లో నేర్చుకుంది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇగ్నోర్. ఎందుకంటే జనాలు చాలా రకాలుగా మాట్లాడతారు. ఆయన నేను పట్టించుకుంటే వెళ్తుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి, అయినా నేను మనం తిరిగి చూస్తే దాని వాల్యూ ఉంటుందా? చెప్పండి, ఉండదు కదా. అంతే కదా. అంటే కుక్కలు ఎక్కువైపోతున్నారు ఈ మధ్య. పోనీలే నాన్న, మనం లైట్ తీసుకోవాలి. అంటే కుక్కలు మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారు అదే నాన్న. మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారు. క్లీనింగ్ పీపుల్ అంటే ఎవరు చెప్పండి? క్లీనింగ్ పీపుల్ ఎవరు మా లైఫ్స్ లో? మీరందరూ. మమ్మల్ని ఎవరైనా అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి? మీరందరూ వచ్చి వాళ్ళు వాయించారు అంతే. మేము అందుకే నేను కూల్గా ఉంటా. సో అదొకటి అండి. అండ్ అది ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసాము. నెగిటివ్ కామెంట్స్ వచ్చినా, ఏమైనా మాట్లాడినా, ఎవరైనా మా గురించి మాట్లాడినా కూడా అసలు నేను చూడట్లేదు. అలాంటిది నాకు పంపిస్తారు, నీ గురించి చూడు ఇలా వచ్చింది మెసేజ్ అని చెప్పి. అసలు నేను అది ఓపెన్ కూడా చేయను. ఆ స్టేజ్ లో ఉన్నాం. నేను మనమే పట్టించుకుంటాం, మనం అసలు పట్టించుకున్నామంటే చాలా ఏమంటారు దాన్ని, పెద్ద పెద్ద స్టార్స్ కి లైక్ ఎన్ని ట్రోలింగ్స్ వస్తాయి. మనం ఎంత అండి వాళ్ళ ముందు. నిజంగానే ఎంత పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్ కి, మన తెలుగులో ఉన్న స్టార్స్ కి ఎంత పెద్ద ట్రోలింగ్స్ వస్తాయి. అవన్నీ వాళ్ళు పట్టించుకుంటారు. ఆ పట్టించుకుంటే వాళ్ళు మళ్ళీ యాక్ట్ చేయగలరా? అందుకని మేము కూడా వాళ్ళని ఫాలో అవుతున్నాము. సో ఇగ్నోర్ స్టేజ్ కి వచ్చేస్తాం కాబట్టి ఇంక మేము పట్టించుకోవట్లేదు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సింది, ఈ నీలి మేఘాలలో ద్వారా మా ఇద్దరు బాండింగ్ కూడా అండ్ లైక్ ఎంత రియల్ గా ఎలా ఉంటామో, ఫ్రెండ్స్ లా ఎలా ఉంటామో, రియల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో, రిలేషన్షిప్ వాల్యూస్ ఏంటి అనేది చూడగలుగుతున్నారు మీరు అందరూ. బికాస్ మా ఇద్దరిని చూసి మీ ఇద్దరులా ఉండాలనుకుంటున్నాము. ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం కదా, ఎగ్జిబిషన్స్ వచ్చిన కొంతమంది ఫ్యాన్స్ కూడా చాలా మంది మేమిద్దరం కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాము, మీలానే ఉండాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్, వెరీ పాజిటివ్ పీపుల్ అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. అది చెప్పలేని ఆనందం. ఎందుకనంటే మన నుంచి ఒకరు నేర్చుకుంటున్నారు, మంచి నేర్చుకుంటున్నారు, ఒక పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నాం. చాలు మనకి లైఫ్ లో ఇంకేం అక్కర్లా. భగవంతుడు నిజంగా ఆ ఛాన్స్ మనకి ఇచ్చాడు, చేయగలుగుతున్నాము. మన వీడియోస్ చూడటం మూలాన చిన్న పిల్లలు హ్యాపీ అవుతున్నారు, పెద్దవాళ్ళు హ్యాపీ అవుతున్నారు. నాకు ఏంటంటే అసలు ఏజ్ తో తారతమ్యం లేదమ్మా. చిన్న నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు దే లవ్ నీలి మేఘాల్లో ఛానల్. దట్ గివ్స్ చిన్నపిల్లలు వచ్చి ఇలా నీలి మేఘాల్లో అంటారు, పెద్దవాళ్ళు పొగలు పట్టుకుంటూ ముద్దు పెట్టేస్తారు. అనిపిస్తుంది మాకు కూడా నిజంగా. అందరికి నిజంగా పేరు పేరున ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో, మా వీడియోస్ లైక్ చేస్తున్నారో, ప్రతి ఒక్కరికి కూడా చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. మిమ్మల్ని కూడా ఎప్పటికీ డిసప్పాయింట్ చేయము. డెఫినెట్లీ ఈ వీడియోస్ ఇలాగే వస్తాయి. నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో అంతా నువ్వే మాట్లాడాను. నాకు కొంచెం అంటే నా ఆనందాన్ని, జర్నీ కూడా కదా, ఇద్దరు జర్నీ, నా జర్నీ కాదు. నేను కూడా ఉన్నా ఇక్కడ కదా. నీ నా అనేది లేదు, మన ఇద్దరిది. కొంచెం నేను మాట్లాడతాను ప్లీజ్, నాకు కొంచెం అవకాశం ఇస్తావా? తీసుకోండి. థ్యాంక్ యూ సార్. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నీలి మేఘాలలో ఛానల్ పెట్టిన తర్వాత నేను అనుకున్న కుకింగ్ ఛానల్ ఎవరు చూస్తారు అని అనుకున్నా.
కానీ నిజంగా చెప్పాలి, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇంద్ర వచ్చేసేసి వద్దు నాన్న, వ్లాగులన్నీ మన వల్ల అవ్వదు, అర్థమైందా? మరి నీకు వచ్చింది వంట, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. సరదాగా ఎప్పుడొకప్పుడు యూటెన్సిల్స్ది అది ఇది కిచెన్కి సంబంధించింది మ్యాథ్స్ ఎప్పుడైనా సరదాగా గొడుగులు కలెక్షన్, లేకపోతే కడతాలు, లేకపోతే ఆయన షూలో ఇలా సరదాగా చేస్తానేమో కానీ, బట్ యాక్చువల్లీ నేను బాగా ఎంజాయ్ చేసేది 2 సెక్షన్స్ అండి. ఒకటి వచ్చేసేసి కుకింగ్, రెండోది వచ్చి అన్బాక్సింగ్. అన్బాక్సింగ్ అంటే నాకు పిచ్చి క్రేజ్, అసలుకి నాకు భలే నచ్చుతుంది అనమాట అన్బాక్సింగ్ వీడియోస్ చేయాలంటే. సో నీలి మేఘాలలో హ్యాస్ గివెన్ అస్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, ప్రజల రూపంలో, ప్రేమ రూపంలో. అయితే నేను మెయిన్గా ఎందుకు ఇప్పుడు ఒకటి మాటలు చెప్పాలంటే, 7 lakhs సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అందరినీ పిలిచి పిక్ చేసి భోజనం పెడతామని చెప్పి మనం అనుకున్నాం. కాకపోతే అది అనుకున్న తర్వాత హౌస్ ఆఫ్ శివాసం స్టార్ట్ చేయడం, తర్వాత అసలు మేమిద్దరం కలిసి కూర్చొని తినడానికి మాకు టైం లేకపోవడం, అంటే అక్కడ పని, NM Foods లో పని, ఇవన్నీ ఉండడం మూలన అనుకుని కూడా చేయలేకపోతున్నాం. కానీ అట్ ద సేమ్ టైం నేనేమనుకుంటానంటే, ఇట్స్ ఓకే, 7 lakhs సబ్స్క్రైబర్స్కి మనం రీచ్ అయిన తర్వాత మనం భోజనంకి ఒక 50 మందిని కలిసేవాళ్ళమేమో. కానీ ఈ జనవరి తర్వాత నుంచి మేము మార్చ్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఎగ్జిబిషన్స్ పెట్టడం మొదలు పెట్టామో, కొన్ని వేల మందిని కలిసాము ఇన్ని ఎగ్జిబిషన్స్ లో. కొన్ని వేల మందితో మేము ఇంటరాక్ట్ అయ్యాం. అన్ని సిటీస్ కవర్ చేస్తున్నాము, ఇంకా చేస్తూనే ఉంటాం కాబట్టి ఇంకా అందరినీ కలవగలం. అఫ్ కోర్స్ నా ఇది ఈజీ. అంటే భగవంతుడు ఏం చేశారంటే ఒక 50 మందికి కాదు, నీ చేతి భోజనం ఇంకా 100 మందికి. సో NM Foods అనేది ప్రతి చోట పెట్టడం వలన అందరూ వచ్చి కొనుక్కుంటున్నారు. సో ప్రతి ఒక్క ప్లేస్ కి మేము రీచ్ అవుతున్నాం, అంటే ఇంకా ఎంతో మందిని మేము కలవగలుగుతున్నాం. అదే మేము ఇక్కడ పెడితే ఒక 50 మందిని కలిసేవాళ్ళమేమో, ఒక్కొక్క ఎగ్జిబిషన్ లో కొన్ని వేల మందిని కలుస్తున్నాం. ఎంత అదృష్టం. ఐ వాంటెడ్ టు టెల్ దిస్, ఎందుకంటే ఇది మళ్ళీ సందర్భం దొరుకుతుందో లేదో నాకు తెలియదు. ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేస్తారా, కొనుక్కుంటారా, వాళ్ళు మధ్యాహ్నం లంచ్ టైంలో తింటారు. తినిన తర్వాత మళ్ళీ ఇంకొక 2-3 వేసుకొని వచ్చి, నేనే ఉంటాను కాబట్టి ఆ కౌంటర్ లో నాకు బాగా తెలుస్తుంది కదా. మొన్న ఒక ముస్లిం ఆవిడ వచ్చారు మణికొండలోనే, బుర్కా వేసుకున్న ముస్లిం ఆవిడ వచ్చారు. ఆవిడ వచ్చి కొన్ని పికిల్స్ తీసుకెళ్ళారండి. లంచ్ టైం అయిపోయింది, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అందరం తీసుకుని వచ్చారు. ఏంటంటే పొద్దున వచ్చారు కదా, మళ్ళీ వచ్చారు ఏంటి అని అంటే, టేస్ట్ చేసామండి మధ్యాహ్నం. ఇది మళ్ళీ మాకు దొరకదు, మాకు ఆన్లైన్ లో పెట్టుకోవడం మాకు రాదు, పాపం వాళ్ళకి ఫోన్ లో పెట్టుకోవడం, ఆర్డర్స్ వెబ్సైట్ లో పెట్టుకోవడం అందరికి రాదు కదా. సో అందుకని మేము తీసుకుందాం అని చెప్పి ఈవినింగ్ వచ్చి మళ్ళీ కొన్ని బంచ్ ఆఫ్ పికల్స్, పొడులు అన్ని తీసుకెళ్లారు. అప్పుడు నాకు భలే అనిపించింది. అప్పుడు వాళ్ళ డాటర్ వచ్చేసి వెబ్సైట్ లో ఎలా ఆర్డర్ పెట్టాలి. అండ్ ఇంకొకరు కూడా అలాగే తిరుపతిలో కూడా అలాగే, తిరుపతిలో పొద్దున వచ్చిన వాళ్ళు కొంతమంది కొనుక్కుని టేస్ట్ చేసి అండ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ కొనుక్కుని వెళ్ళారు. సో 1 day లో మాకు ఇంత హ్యాపీనెస్ ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా. తను చెప్పినట్టు నిజంగానే ఒక 50 మందిని పిలిచి 7 lakhs సబ్స్క్రైబర్స్ అయినందుకు మనం భోజనం పెట్టడం కంటే కూడా ఇలాంటి అవకాశం అనేది చాలా రేర్. ఇది అదృష్టంగా భావిస్తున్నాం మేము ఇలా ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల. సో ఇవన్నీ ఎందుకు పాసిబుల్ అయింది? ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఛానల్. ఈ ఛానల్ అనేది లేకపోతే మా వంట ముందుకెళ్ళేది కాదు, ఈ ఆప్యాయత మాకు వచ్చేది కాదు. సీరియల్స్ లో మేమంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఒక గుర్తింపు, ఒక ప్రేమ ఉంది, రియల్ సెల్ఫ్ తెలిసేది కాదు. సో ఆ రియల్ సెల్ఫ్ అనేది ఈ ఛానల్ వల్లే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఛానల్ మాతో పాటు పవర్డ్ బై తవాడా మీడియా. ఎన్నిసార్లు గొడవలేసుకుంటాం కదా మేము, ఎలాగంటే అసలు ఎలా కొట్టేసుకుంటుంటామంటే అంటే గ్రూప్ లో కొట్టేసుకుంటాం మాటల ద్వారా. ఎపిసోడ్ డిలే అయినా, లేకపోతే ఎడిట్ మిస్టేక్ అయినా, లేకపోతే రిలీజ్ టైం కాకపోయినా గొడవలు వేసేసుకుని ఎట్లా వెళ్ళిపోతామంటే వెళ్ళిపోతాం అన్న స్టేజ్ లో ఉంటాం. కానీ ఆల్వేస్ దే హ్యావ్ సపోర్టెడ్ us, they have maintained that relationship. So thank you Falgun garu. I am taking this opportunity to thank you to keep us always eppudaina okate emantarante, you people are important for Tamada media. మీరు తమాడా నుంచి వెళ్ళడానికి వీల్లేదు. సో థ్యాంక్ యూ వేణు, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్ యూ జై, మా thumbnail 4 years నుంచి చేస్తున్నందుకు. అండ్ ఎడిటర్స్ పవన్, ఆశీష్, ఇప్పుడు ఆశీష్ లేడు బట్ స్టిల్ ఆశీష్, పవన్ ఇప్పుడు కూడా మాతో చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వంశీ, తర్వాత మా స్కెడ్యూల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే దీపక్,
అండ్ ఆల్ ద డిఓపీస్ రిచర్డ్స్, రఘు, సంజు వీళ్ళందరూ కూడా So, సో మచ్ గైస్. 5 years అయిన తర్వాత గ్రాండ్ గా పార్టీ చేస్తున్నాం. చేసుకుందాం, With Tamada. చేసుకుందాం. ఇంకా 1 year వెయిట్ చేయండి తమడా పీపుల్, మీ అందరికి మంచి పార్టీ ఇస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ Thank you తమాడా, so much, thank బికాస్ you so much. వితౌట్ యూ వి ఆర్ నథింగ్ హియర్. అన్నా అండ్ అన్నిటికంటే ముందు ప్రభు గారు మీరనే వ్యక్తి లేకపోతే అసలు ఈ ఛానలే లేదు. నేను అదే అబౌట్ టు సే. అవునా? ప్రభు గారు అండ్ మధు. మధు మధు ఫస్ట్ బాల. ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరే మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఇండివిజువల్ గా ఛానల్ నేను పెట్టమండి అని కూడా అన్నాము. మా ఫస్ట్ క్రేజీ కపుల్స్ ఉండేది, మా నలుగురు కపుల్స్ అవును. వాళ్ళు ఓన్లీ క్రేజీ కపుల్స్ ఉండేది. తర్వాత వాళ్ళు వచ్చి సెపరేట్ ఛానల్స్ పెట్టుకోండి బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ ఎంకరేజ్ చేసింది ప్రభు గారు అండ్ మధు. Yes. ఇద్దరు కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్. లైఫ్ ఇంతమంది లో లేకపోతే డెఫినెట్లీ జర్నీ అనేది ఎంతమంది కలుస్తూ ఉంటారు కదా నిజంగా. బ్యూటిఫుల్ జర్నీ అండి. Yes, అండి. ఇవన్నీ మెమరీస్ అండ్ టైటిల్ కూడా ఇదే చెప్తున్నాను మీకు. ఆ, ఈ 4 years లో మా మెమరీస్ నీలి మేఘాలు reliving our memories, ah? Reliving our Okay. memories. అండ్ మేము ప్రామిస్ చేస్తున్నాము ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్ June 20th లోపల మిమ్మల్ని డిసప్పాయింట్ చేయము. అన్ని పరంగా మా ఎపిసోడ్స్ పరంగా కానివ్వండి, క్వాలిటీ పరంగా కానివ్వండి, రిలేషన్షిప్స్ పరంగా కానివ్వండి, ఎగ్జిబిషన్స్ పరంగా, మా బిజినెస్ పరంగా, అన్ని పరంగా కూడా we will see that we will only grow from here and we will grow all together. అందరు కలిసి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank ఎవరు you ఏమనుకున్నా so కూడా much. ఎవరు ఏమనుకున్నా కూడా నా బెస్ట్, నా లైఫ్, నా చిన్ని గుండెలా అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల. నీకు చాలా మంది ఉన్నారు. హలో. వాళ్ళ అమ్మ ఉందండి, వాళ్ళ నాన్న ఉన్నారు, వాళ్ళ చెల్లెలు ఉంది, వాళ్ళ ఏమండి? తమ్ముడు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్క మాట చెప్పండి, పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి ఫస్ట్ హస్బెండే. ఓవర్ యాక్షన్ చేయి, ఫస్ట్ హస్బెండే. మా అమ్మకు కూడా చెప్తాను నేను ఈ విషయం. తన తర్వాత ఎవరైనా సరే, తనే లేకపోతే వాళ్ళందరూ ఏంటి. అది మాత్రం నేను ఒప్పుకుంటానండి. బికాజ్ ఎందుకంటే నాతో ఏదైనా చిన్న తేడా వచ్చినా వాళ్ళ ఫ్యామిలీలో కడిగి పడేస్తుంది మొత్తం అందరినీ. వాళ్ళ అమ్మ అని చూడదు, వాళ్ళ నాన్న అని చూడదు, వాళ్ళ చెల్లి అని చూడదు, వాళ్ళ తమ్ముడు అని చూడదు. తనని ఎవరిని ఇలా కడిగి పడేస్తుంది. సో నేనంటే అంత ఇష్టం తనకి. నేను పెళ్ళైనప్పుడే చెప్పా, మా ఆయనకి ఇంత రెస్పెక్ట్ అని తేడా వచ్చిందో అయిపోయారు మీరు అందరూ అని చెప్పి. అంటే So, that much I'm we so love them. blessed actually. I'm so Definitely, blessed. you have to be. So mean. I love you. Thank you so much for supporting my dream. నా కుకింగ్ ప్యాషన్ ని ఇంత ముందుకు తీసుకెళ్ళింది ఈ తినములనే జరిగింది. బోలెడన్ని ఎపిసోడ్లు, వేల ఎపిసోడ్లు మా ఆయన నా కోసం కెమెరా వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి, నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి మేము మొన్న విజయవాడలో చేసిన ఎగ్జిబిషన్ వీడియో చూడండి, బ్లాగ్ చూడండి. ఓకే. దానిలో ఎంత మంది వచ్చారు, ఎలా పలకరించారు అండ్ ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి అవన్నీ కూడా చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, బై Bye. బై. Love మా you. నీలి మేఘాలు ఛానల్ ని లైక్ Like చేయండి, చేయండి, షేర్ share చేయండి, చేయండి, సబ్స్క్రైబ్ subscribe చేయండి, చేయండి, పక్కన పక్కన బెల్ bell ఉంటుంది ఉంటుంది, దాన్ని click క్లిక్ చేస్తే చేస్తే చాలా చాలా notifications నోటిఫికేషన్స్ వస్తాయి. వస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్ కానీ బై బై. Bye. Love you all.